కుడి కాల్వ పూర్తిగా మట్టితో చెట్లతో మూసుకుపోయిన కెనాల్ తక్షణం పురికతిత పనులు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని కడియం శ్రీహరి. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలోని రిజర్వాయర్ కుడి కాల్వలు స్టేషన్ గన్పూర్ నుండి ఇప్పగూడెం, రంగరాయగూడెం, కోమటిగూడెం వరకు ఉన్న కెనాల్ ను పరిశీలించి అనంతరం నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ పందుల రేఖా గట్టయ్య, రూరల్ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బెల్దె వెంకన్న, రఘునాథపల్లి మండల అధ్యక్షుడు మారడోజు రాంబాబు, ఎంపీటీసీ గన్ను నరసింహులు, పార్టీ సీనియర్ నాయకులు బూర్ల శంకర్, జీడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 54,000 ఎకరాల ఆయకట్టు, నవాబ్పేట రిజర్వాయర్ కింద దాదాపు మళ్ళీ 53,000 ఎకరాలు ఆయకట్టు. ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే ఆర్ఎస్ గన్పూర్ మెయిన్ కెనాల్ ద్వారా నవాబ్పేట చెరువుకు నీళ్లు పోయే పరిస్థితి, నవాబ్పేట రిజర్వాయర్ నీళ్లు పోయే పరిస్థితి. కారణం ఏంటంటే ఎక్కడ రూరల్ షెల్టర్స్ లేవు, పోలేరు దగ్గర ఎలివేటెడ్ పెట్టవలసింది పెట్టలేదు, షెల్టర్స్ పెట్టవలసింది పెట్టలేదు. శ్రీమన్నారాయణపురం దగ్గర భారీ వర్షాలకు వాలిపోయిన వాగు విపరీతంగా వరద వచ్చి కాలువ మొత్తం ఒక 1/2 కిలోమీటర్ల మేర ఇసుక మేటలు వేస్తుంది. చుక్క నీళ్ళు కూడా ఇది వేరే పరిస్థితి లేదు. ఆ ఇసుక మేటలు తొలగించిన పాపం శ్రీమన్నారాయణపురం దిగువన కూడా కాలువ రైడింగ్ కాలేదు. ఓరియల్ మొదలుకొని నవాబ్పేట వరకు మెయిన్ కెనాల్ లైనింగ్ కూడా కాలేదు. కాలువలో విపరీతమైన తుమ్మ చెట్లు, విపరీతంగా తుప్పలు, కాలువ మొత్తము ఎక్కడికక్కడ పూర్తులు పోయి నీళ్ళు కింది పరిస్థితి. పట్టించుకొని దీన్ని రిపేర్ చేయించి పూడిక తీసి చెట్లను తొలగించి బాగు చేసిన ఆహారం. ఇవాళ స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ కట్ట మీద దట్టంగా అడుగు పెరిగినట్టు, అశ్రాపల్లి కట్ట మీద అదే పరిస్థితి, నవాబ్పేట రిజర్వాయర్ కట్ట మీద కూడా దట్టంగా చెప్పింది. ఇవన్నీ కూడా పెరిగిన చెట్లను తొలగించి కట్టలను శుభ్రం చేసి టూరిస్ట్ కేంద్రాలుగా ఉండవలసిన కట్టలు బైక్లో వేయడానికి అవకాశం లేదు. వేరే ఎకరాలకు సాగు అందించవలసిన కాలువలు పూర్తిగా పోయి ఇది వరకు నీళ్ళు వస్తుంది.